సునీతా విలియమ్స్ అనే ఒక ఆస్ట్రోనాట్ అమెరికాకి చెందిన ఇండియన్ ఆరిజిన్స్ ఉన్న వాళ్ళ ఫాదర్ గుజరాతీ ఆరిజిన్ వాళ్ళ ఫాదర్. ఆవిడ ఇక్కడ అమెరికన్ బట్ విత్ ఇండియన్ ఆరిజిన్. ఆవిడ 9 months జీరో గ్రావిటీ సిచ్యువేషన్ అనుభవించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అంటారు, రఫ్లీ 250 మైల్స్ దూరంలో ఉన్నది ఎర్త్ సర్ఫేస్ నుంచి. దాని నుంచి ఆవిడ 9 months తర్వాత ఇండియాకి వచ్చింది. మీరు గమనిస్తే ఆవిడ్ని ఈ వీడియోలో మీరు గమనిస్తే ఆవిడ బయటకు వచ్చేటప్పుడు నడుచుకుంటూ రాలా, ఆవిడ్ని ఒక వీల్ చైర్లో పెట్టి లోపలికి తీసుకెళ్లారనమాట. వాళ్ళ సెంటర్లోకి తీసుకెళ్లారు ఒక వీల్ చైర్లో పెట్టి. అది ఎందుకని మీలో కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకో చెప్తా చూడండి, వినండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే 9 months మన బాడీ ఎలాగా ట్యూన్ అయిపోయిందంటే 2 థింగ్స్కి ట్యూన్ అయి ఉంటుంది మన బాడీ. ఒకటి సర్కేడియన్ రిథమ్కి, అంటే సర్కా అంటే అబౌట్ అంటే రఫ్లీ అని అర్థం, డయాన్ అంటే డే అంటే 24 hours రిథమ్కి మన బాడీ అలవాటు అయిపోయింది. అంటే ఒక పొద్దున్నే సన్ రైజ్ ఈవినింగ్ సన్సెట్ దానికి అలవాటు అయిపోయింది. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 1 డేలో అంటే 24 hours 16 times సన్ రైజు 16 times సన్సెట్ అవుతుందట. అందుకని సర్కేడియన్ రిథమ్ డిస్రప్ట్ అవుతుంది. సో మన బాడీ మన బాడీలో ఉన్న హార్మోన్స్, ఎంజైమ్స్ చాలా మటుకు ఈ సర్కేడియన్ రిథమ్కి అలవాటు అయిపోయి ఉంటాయి. సో ట్యూన్ అయి ఉంటాయి, అదొకటి. రెండోది గ్రావిటీ. మన బాడీలో ఎవ్రీ ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ గ్రావిటీకి ట్యూన్ అయి ఉంటుంది. ఎలాగో చెప్తా చూడండి. ఆ గ్రావిటీ లేకపోతే ఏమవుతుందో తెలిస్తే మనకి ఆ గ్రావిటీ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. జీరో గ్రావిటీలో వాళ్ళు ఉంటారు. మీరు గమనించి ఉంటే ఈ సునీతా విలియమ్స్ ఆవిడ ఫ్లోట్ అవుతూ ఉంది, ఇది గాల్లో. ఆవిడ హెయిర్ కూడా ఇట్లా పైకి వచ్చేసి ఫ్లోట్ అవుతూ ఉంది. ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్, అలా ఉంది కదా. సో అదే ఎందుకంటే అది జీరో గ్రావిటీ లేని సిచ్యువేషన్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఆర్గాన్ అండ్ ఆర్గన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కొక్కటి చెప్తా చూడండి. నెంబర్ 1 బోన్ అండ్ జాయింట్. సో బోన్ అండ్ జాయింట్ అండ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే మజిల్ అండ్ స్కెలిటన్, మజిల్ అండ్ బోన్స్ ఆ రెండు ఎఫెక్ట్ అవుతాయి. ఎలాగా? మనకి ఈ అగెయిన్స్ట్ రెసిస్టెన్స్ మనం నడుస్తున్నప్పుడు ఎవ్రీ స్టెప్కి మనకేమవుతుందంటే మన గ్రావిటీ మనల్ని పుల్ చేస్తూ ఉంటుంది. మనం అడుగేసి అడుగు పైకి ఎత్తాలంటే అగెయిన్స్ట్ గ్రావిటీ మనం చేయాలంటే మన మజిల్స్ యాక్టివేట్ అవ్వాలన్నమాట. మజిల్ స్ట్రెంగ్తనింగ్. అందుకే మనకి వాక్ చేయమంటారు, రన్నింగ్ చేయమంటారు. ఎందుకంటే అది అగెయిన్స్ట్ గ్రావిటీకి మన మజిల్స్ పనిచేస్తున్నాయి దానివల్ల అనమాట. సో గ్రావిటీ జీరో అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మజిల్ మాస్, అంటే ఆ మజిల్ ఉండే మాస్, అమౌంట్ ఆఫ్ మజిల్ చిన్నగా లూజ్ అవుతాం అనమాట. ఏం చెప్తున్నారంటే వితిన్ ఫ్యూ వీక్స్లో 20 to 25% ఆఫ్ ద మజిల్ మాస్ లూజ్ అవుతామంట. సో ఆవిడ 9 months అక్కడ ఉన్నది. సో ఎంత మజిల్ మాస్ లూజ్ అయ్యే రిస్క్ ఉన్నది. సో ఆ ఎక్సర్సైజ్ చేయాలి. అక్కడ ఎంత చేసినా సరే యూ విల్ స్టిల్ లూజ్, ఎందుకంటే గ్రావిటీ లేదు కదా. సో అగెయిన్స్ట్ గ్రావిటీ ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మజిల్ ఒకటి. సెకండ్ బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది. ఏం చెప్తున్నారంటే ఎవ్రీ వీక్ ఆఫ్ జీరో గ్రావిటీలో 1% ఆఫ్ ద బోన్, 1% అంటే ఏదో తక్కువ అనిపిస్తుంది, కానీ ఆ వీక్ 9 నెలలు యాడ్ చేయండి, ఎన్ని వీక్స్ వచ్చేసినాయి కదా 9 నెలల్లో. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ బోన్ మ్యాస్ అంటే బోన్ స్ట్రెంగ్త్ పోతుంది. బోన్ స్ట్రెంగ్త్ పోతే అది కూడా సేమ్ రీజన్, మనం అడుగు వేసి అడుగు తీసామంటే మనం అగెయిన్స్ట్ ద గ్రావిటీ చేస్తున్నాం కాబట్టి బోన్స్కి ఆ రెసిస్టెన్స్ కావాలన్నమాట. ఆ గ్రావిటీ చేసే పుల్లు నుంచి మన బాడీ పైకి తీస్తోంది, అడుగు తీస్తోందంటే ఆ పుల్లు నుంచి అగెయిన్స్ట్ దట్ పుల్ చేస్తుంది అనమాట మన బాడీ. సో ఆ బోన్ స్ట్రెంగ్త్ పోతే ఏమవుతుంది, ఫ్రాక్చర్స్ అవుతాయి, బోన్ బ్రిటిల్ అయిపోతుంది అనమాట, ఫ్రాక్చర్స్ అవుతాయి. సో ఆ రిస్క్ ఉన్నది. సో ఇది మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిస్టమ్ ఏంటంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్. కార్డియో అండ్ వాస్కులర్. హార్ట్ ఎలాగంటే ఇప్పుడు మనం నిలబడినా కూర్చున్నా సరే మన బాడీ ఏంటంటే బ్లడ్ కిందకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా ప్రతి ఆర్గాన్కి కిందకి వెళ్ళి. సో మళ్ళీ కిందకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ హార్ట్కి రావాలంటే అగెయిన్స్ట్ గ్రావిటీ. సో మనకేంటంటే కింద క్యాఫ్ మజిల్స్ ఉంటాయి. ఆ క్యాఫ్ మజిల్స్ని పెరిఫరల్ హార్ట్ అంటాం మనం. ఆ క్యాఫ్ మజిల్స్ అవి కంప్రెస్ అయినప్పుడు బ్లడ్ పుష్ అవుతుంది బయటికి, కాళ్ళల్లో నుంచి మళ్ళీ హార్ట్కి వచ్చి హార్ట్ సర్క్యులేట్ చేసి మళ్ళీ కిందకి వెళ్తుంది అనమాట.
సో ఈ సిస్టమ్ అంతా సిస్టమ్ అంతా అప్సెట్ అవ్వడం వల్ల, ఎందుకంటే గ్రావిటీ లేదు కదా, అది తేడా రావడం వల్ల హార్ట్ కూడా ఇందాక అనుకున్నాం కదా మజిల్ మ్యాస్ తగ్గిపోతుందని, హార్ట్ కూడా ఒక మజిల్, ఒక టైప్ ఆఫ్ మజిల్. దీన్నేమో స్కెల్టల్ మజిల్ అంటాం, దీన్ని స్మూత్ మజిల్ అంటాం. బట్ అల్టిమేట్లీ అది కూడా ఒక మజిలే. సో ఆ హార్ట్ మజిల్ కూడా గ్రావిటీ లేకపోవడం వల్ల దానికి కూడా పని తక్కువ ఉంటుంది. ఆ పని తక్కువ అవడం వల్ల దాని మజిల్ మాస్ ష్రింక్ అవ్వడం మొదలవుతుందనమాట. సో హార్ట్ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. సో ఇమాజిన్ చేయండి, సునీత విలియమ్స్ అక్కడ జీరో గ్రావిటీ ఇన్ని నెలలుండి హార్ట్ ఫంక్షన్ తగ్గిపోయి సడన్గా బయటికి గ్రావిటీలోకి రాగానే హార్ట్ కెనాట్ హ్యాండిల్ దట్ గ్రావిటీ. సో హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో అందుకని చాలా ఇంపార్టెంట్. సో హార్ట్, కార్డియో అండ్ వాస్కులర్ సిస్టమ్. ఇప్పుడు వాస్కులర్ సిస్టమ్ అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అడిక్వేట్గా జరగాలంటే మళ్ళీ కరెక్ట్ ప్రెషర్స్ ఉండాలన్నమాట దానికి, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. జీరో గ్రావిటీలో ఆ ప్రెషర్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఫ్లూయిడ్ రిటెన్షన్ వస్తుంది. అంటే మనకి నీరు పడుతుంది అంటాను చూడండి, అలా వచ్చేస్తుంది. సో గ్రావిటీ లేకపోవడం వల్ల ఆ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే పైకి వచ్చి మొహం అంతా వాచిపోవడం, బుగ్గలు, కళ్ళు, చెవులు వాచిపోవడం. దానివల్ల ఏమవుతుందంటే ఐ విజన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దీనివల్ల ఆ ఫ్లూయిడ్ షిఫ్ట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆప్టిక్ నర్వ్, అంటే కంటి చూపు కూడా ఆప్టిక్ నర్వ్ అంటారు, ఆ ఆప్టిక్ నర్వ్ కూడా డ్యామేజ్ అయ్యి ఆ ఫ్లూయిడ్ దాని చుట్టూ వచ్చి డ్యామేజ్ అయ్యి కన్ను చూపు కూడా, విజన్ కూడా తగ్గుతుందన్నమాట. అలానే జీరో గ్రావిటీ ఉండడం వల్ల మనం నేల మీద నడవలేం కదా, జీరో గ్రావిటీలో గాల్లో తేలుతూ ఉంటాం. అందుకని మనకి బ్యాలెన్స్ తగ్గుతుంది. మన ఇన్నర్ ఇయర్లో ఎక్స్టర్నల్ ఇయర్, ఇది ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్ అని 3 పార్ట్స్ ఉంటాయి. ఆ ఇన్నర్ ఇయర్లో ఏమవుతుందంటే మనకి బ్యాలెన్స్ జరుగుతుందన్నమాట. మనకి ఎప్పుడన్నా కళ్ళు తిరుగుతున్న వర్టిగో అంటారు చూడండి, అలా వర్టిగో లాగా వాళ్ళకి వస్తుంది మళ్ళీ ఎర్త్ మీదకి రాగానే. ఎందుకంటే బ్యాలెన్స్ తగ్గిపోయి అలవాటు లేక మళ్ళీ వర్టిగో సిమ్టమ్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. సో ఎందుకు బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఆ ఇన్నర్ ఇయర్లో బ్యాలెన్స్ తప్పి వాళ్ళు బయటికి రాగానే సడన్గా లేవంగానే నడవడానికి ట్రై చేస్తే పడిపోవచ్చు వాళ్ళు. అందుకని వాళ్ళని వీల్ చైర్లో తీసుకెళ్లారు. సో ఇట్లాగా ఆ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బ కొడుతుందన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంది, వైట్ బ్లడ్ సెల్ కౌంట్ అండ్ వాటి ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది ఆ జీరో గ్రావిటీ అన్ని నెలలు ఉండడం వల్ల. సో ఈ ఫంక్షన్ అండ్ కౌంట్ తగ్గడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేసే కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో వైట్ బ్లడ్ సెల్ కౌంట్ తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే రిస్క్ ఉన్నదన్నమాట. అదొకటి. ఆ తర్వాత స్పేస్ ఎనీమియా అని అంటారు. ఎనీమియా అంటే తెలుసు కదా మీకు, హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే దాన్ని ఎనీమియా అంటాం. హీమోగ్లోబిన్ ఎప్పుడు తక్కువ అవుతుంది, మనకి బ్లడ్ లాస్ అన్న అవ్వాలి, ఆర్ బ్లడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్న తగ్గాలి, అంటే మన బోన్ మ్యారోలో, ఆర్ ఐరన్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ లైక్ జింక్ అండ్ ఐరన్ అట్లాంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ లేకపోవడం వలన, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ప్రాబ్లం ఉన్న ఎనీమియా వస్తుంది. మూడోది రెడ్ బ్లడ్ సెల్ డిస్ట్రక్షన్ జరిగితే ఎనీమియా వస్తుంది. ఈ స్పేస్ జీరో గ్రావిటీ ఉన్న వాళ్ళకి హీమోలైసిస్ అనేది జరుగుతుంది, అంటే రెడ్ సెల్ డిస్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. దానివల్ల వీళ్ళకి ఎనీమియా వచ్చేసే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు పేల్గా అయిపోవడం, ఎనీమియా రావడం, ఎనీమియా వల్ల సిమ్టమ్స్, రెస్పిరేటరీ సిమ్టమ్స్ రావడం, హార్ట్ ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం రావడం. ఎందుకంటే బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతాయి కదా, అందుకని హార్ట్ ఎక్కువ ఫంక్షన్ చేయాలి, కానీ హార్ట్ మజిల్ ఆల్రెడీ వీక్గా ఉంది. సో వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. బ్రీదింగ్ ఎందుకన్నానంటే ఆ సర్క్యులేషన్ ఎక్కువ చేయాలి, సో వాళ్ళకి ఎండ్యూరెన్స్ తగ్గిపోతుంది. దానివల్ల రెస్పిరేటరీ డిస్ట్రెస్ కూడా రావచ్చు అనమాట, కొద్దిగా ఎగ్జర్షన్ చేస్తే, కొద్దిగా వాకింగ్ అది చేస్తే. సో అట్లాగా. ఆ తర్వాత వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఎలాగంటే డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతుంది ఈ స్పేస్లో ఉంటే. డిఎన్ఏ డ్యామేజ్ జరిగితే డిఎన్ఏ రిపేర్ అండ్ డ్యామేజ్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. దానివల్ల వాళ్ళకి హయ్యర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇట్లాంటి ఎన్నో ప్రతి ఆర్గాన్ సిస్టమ్, ఇంకా మనకి ఇవన్నీ నాసా వాళ్ళు చెప్పినవే. సో నాసా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషనే మీకు అందిస్తున్నాను అనమాట నేను. సో వీటి మీద చాలా రీసెర్చ్ ఇప్పుడు జరుగుతోంది. ఇదొక ఫిజికల్గా ఎఫెక్ట్ అయ్యేవి. మెంటల్గా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇందాక, సర్కేడియన్ రిథమ్ అంటే డే అండ్ నైట్ రిథమ్ 16 టైమ్స్ సన్రైజ్, 16 టైమ్స్ సన్సెట్ అయిందంటే మీకు సర్కేడియన్ రిథమ్ ఎట్లా పైనకే అల్లకల్లోలం అయిపోయిందో చూడండి. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్, స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
మందేసుకోపోతే స్లీపింగ్ పిల్స్ లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే ఏది పగలో, ఏది రాత్రో అర్థం కాకుండా బాడీ కన్‌ఫ్యూజ్ అయిపోతుందనమాట. అట్లానే సైకలాజికల్‌గా కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ అంటారు. వాళ్ళకేమవుతుందంటే షార్ప్‌నెస్ తగ్గుతుంది. ఎందుకు? స్లీప్ డిస్టర్బ్ అయింది. సెకండ్ మెయిన్ థింగ్ ఏందంటే వాళ్ళకి సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ లాగా. జైల్‌లో ఒకే సెల్‌లో బంధించేసి ఎవ్వరితో మాట్లాడకుండా చేస్తే మనకి మైండ్ అలా పిచ్చి పట్టిపోతుంది. అలాగా ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మనం సోషల్ యానిమల్ గదా! సోషల్ పీపుల్ గదా! మనమంతా. హ్యూమన్ బీయింగ్ వచ్చి. సో, వాళ్ళకి ఆ సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల కన్‌ఫైన్‌మెంట్ వచ్చి సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ లాగా వాళ్ళు వాళ్ళకి ఫీల్ అయ్యి దానివల్ల వాళ్ళకి మెంటల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రీనియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్, బైపోలార్ డిజార్డర్ ఇట్లాంటివి కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చనమాట. సో, ఇట్లాగా చాలా హెల్త్ పరంగా ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సైకలాజికల్, స్లీప్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. ఇన్ని నెలలుంటే ఒక ఫ్యూ డేస్ ఉండి వచ్చేసారు లైక్ 9 ఆర్ 10 డేస్ ఉండేటట్టుగా అయితే ఇట్ ఈస్ ఓకే. బట్ మంత్స్ ఎట్ ఎ టైమ్ అయిపోతే చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో, సునీత విలియమ్స్ వచ్చి అమెరికన్ స్పేస్ ట్రావెలర్ గదా! వారిని ఆస్ట్రోనాట్స్ అంటారు. అట్లానే రష్యన్ ఆస్ట్రోనాట్స్‌ని ఏమంటారంటే కాస్మోనాట్స్ అంటారు. సో, ఒక కాస్మోనాట్, ఒక ఆస్ట్రోనాట్ ఈ అడ్వెంచర్ చేశారనమాట. ఆయనకు కూడా చాలా ఎఫెక్ట్ అయి ఉంటాయి ఇవన్నీ. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్ అనమాట. సో, దీనివల్ల వాళ్ళు వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే, వాళ్ళకి పోస్ట్ మిషన్ రీహాబిలిటేషన్ అని చేస్తారనమాట నాసా వాళ్ళు. నాసా అండ్ స్పేస్ ఎక్స్ కదా కంబైన్ చేసింది ఇది. సో, పోస్ట్ మిషన్ అంటే స్పేస్ మిషన్ రీహాబిలిటేషన్ అని చేస్తారనమాట. ఈ రీహాబిలిటేషన్‌లో వాళ్ళకేం చేస్తారంటే, ఈ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం. ఇప్పుడు హార్ట్ బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళకి రీహాబిలిటేషన్ పంపిస్తారు కదా! అదేవిధంగా వీళ్ళకి కూడా ఏ మేజర్ సర్జరీ అయినా రీహాబిలిటేషన్ కావాలి కదా! సో, అట్లానే వీళ్ళకి రీహాబిలిటేషన్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ రీహాబిలిటేషన్ జరుగుతుంది. అది ఇట్ మే టేక్ మెనీ మంత్స్. సో, ఇప్పుడు సునీత విలియమ్స్ ఆవిడ షీ విల్ గో త్రూ దిస్ రీహాబిలిటేషన్ రికమెండెడ్ బై నాసా అండ్ స్పేస్ ఎక్స్. సో, మనకి ఎంత క్రూషియల్లో చూడండి. మనం ఈ హ్యూమన్ ఎండెవర్‌లో, హ్యూమన్ ప్రోగ్రెస్‌లో మనం చేసే ఈ అడ్వెంచర్స్ అన్నీ చాలా రిస్కీ బిహేవియర్స్. కానీ దీనివల్ల నాసాకి గానీ, స్పేస్ ఎక్స్ గానీ, లేకపోతే మన ఇస్రోకి గానీ ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇట్లానే కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇట్లాగ సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ వచ్చినప్పుడు మనకి ఎయిదర్ పిచ్చి పట్టిపోతుంది, లేకపోతే ఒకలాంటి మనలో మనం వెనక్కి తిరిగి ప్రశ్నించుకుంటాం గదా! వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? హూ యామ్ ఐ? ఇట్లాంటి ప్రశ్నలు. అసలు ఏమిటి పర్పస్ ఏంటి లైఫ్‌కి? ఇట్లాంటివన్నీ. సో, దానివల్ల ఆ ఉపయోగాలు గూడా ఉన్నాయి. ఆ టైంలో మనం సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ ఆర్ ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు మన మైండ్‌ని మనం ఏ విధంగా వాడుకుంటాం అనే దాన్ని బట్టి దాని ఔట్‌కమ్స్ ఉంటాయి. ఈ సునీత విలియమ్స్ ఒక వీడియోలో చెప్పారు ఆవిడ, నేను భగవద్గీత, ఉపనిషత్తు, గణేశుడు ఇట్లా గణేష మూర్తిని పెట్టుకుంటాను ఎప్పుడు నాతోటి. భగవద్గీతని, ఉపనిషత్తుల్ని నేను స్పేస్‌కి తీసుకెళ్తాను. సో, హోప్‌ఫుల్లీ ఆవిడ వాటి మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి, ఆ మనోధైర్యాన్ని తెచ్చుకొని ఉండుండాలి. లేకపోతే ఇంత అడ్వెంచరస్, ఇంత ప్రొలాంగ్డ్, ఇంత హై రిస్క్, లైఫ్ థ్రెటనింగ్ అడ్వెంచర్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో, మనం అందరం ఆవిడ గురించి చాలా గర్వపడాలి. సో, దీన్ని బట్టి మనకి ఏ కష్టాన్నైనా ఎలా ఎదుర్కోవాలనేది సునీత విలియమ్స్ మనకి ఒక విధంగా నేర్పించారని మనం అనుకోవాలి. సో, ఈ వీడియో ద్వారా మీకు జీరో గ్రావిటీ వల్ల మన హెల్త్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా ఎదుర్కొనాలనేవి ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. So till we meet again, stay healthy and stay safe.